హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు ఫోటోషాప్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక ఇమేజ్ని ఏదైనా ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నాం. హెచ్డి క్లారిటీతో ఉన్న ఇమేజెస్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఓపెన్ చేస్తాం. ఇమేజ్కి ఏంటంటే సో ఐబాల్స్ అంటే జూమ్ చేస్తున్నాం. జూమ్ చేయడం వ్యూలోకి వెళ్ళి జూమ్ ఇన్ షార్ట్ కట్కి అయినా వాడచ్చు, లేదంటే ఇక్కడ జూమ్ చూడండి, ఈ జూమ్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. పర్టికులర్ ప్లేస్ మీద క్లిక్ చేస్తే జూమ్ అనేది పెరుగుతుంది, అంటే ఇలా డ్రాగ్ చేస్తే అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ పాలిగనల్ లాసర్ టూల్ తీసుకొని ఈ ఐబాల్స్కి మనం కలర్ సెట్ చేసుకోవాలి కాబట్టి ఓన్లీ ఐబాల్స్ మాత్రం క్లియర్గా సో మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఆ ఎడ్జ్ని కానీ క్లియర్గా ఉన్న ఇమేజ్ మాత్రం తీసుకోండి మీరు. సో ఈ సెలెక్షన్తో పాటు ఇంకొక సెలెక్షన్ ఉండాలన్నప్పుడు ఇక్కడ యాడ్ టు సెలెక్షన్ తీసుకుంటాము. సో ఇప్పుడు ఈ ఏరియాని కూడా క్లియర్గా ఇలా సెలెక్ట్ చేస్తూ వస్తున్నాం. చూడండి ఇక్కడ. ఓకేనా. అగైన్ సెలెక్ట్ మెనూలో ఫెదర్ అనేది ఉంది. ఇక్కడ 1.2 ఉంది, ఒక 1.2 ఇవ్వాలి మ్యాక్సిమం, ఒక 1.3 ఇచ్చాం. ఇప్పుడు తర్వాత మీరు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి షూ సాచురేషన్లో ఇక్కడ మీ షూ కలర్ ఎంత కావాలనుకుంటు చూడండి, ఆ ఇమేజ్ తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు. ఓకే, సాచురేషన్ ఎంత ఉండాలా సెట్ చేసుకుని ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఆ ఇమేజ్కి ఆ కలర్ అనేది సెట్ అయిపోయింది. చూడండి ఒకసారి నేను జూమ్ చేస్తున్నాను ఫైల్ని, ఇక్కడ క్లియర్గా వచ్చిందా. అదే ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ వేరియేషన్లోకి వెళ్తే ఆ పర్టికులర్ అంటే ఈ ఆల్ట్ కంట్రోల్ జెడ్ నొక్కుతున్నాం, ఈ సెలెక్షన్ ఉండాలా. ఈ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి వేరియేషన్లోకి వెళ్తే మీకు ఏ వేరియేషన్ సెట్ అవుతుంది. మోర్ మెజెంతా టైప్ తీసుకుని ఓకే అన్నాం అనుకో, చూడండి ఇక్కడ మోర్ మెజెంతా టైప్ అనేది మనకు సో కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. అలా ఓకేనా. సో ఇక్కడ ఐబాల్స్కి కలర్ సెట్ చేయడం అనేది ఇది ఒక మెథడ్ అనమాట. అదే కాకుండా ఇంకొక మెథడ్లో కూడా మనం ఐబాల్స్కి కలర్ సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని డీసెలెక్ట్ చేసేస్తున్నాం. ముందుగా మీరు ఇక్కడ సేమ్ ఈ ఏరియానంతటిని సెలెక్ట్ చేసుకోండి. ఐబాల్స్ ఉన్న ఏరియానంతటిని కూడా చూడండి. ఓకేనా. సేమ్ మరి ఇక్కడ యాక్టివ్ సెలెక్షన్ ఆప్షన్ తీసుకుంటారు, ఇక్కడ ఈ ఏరియానంతటిని కూడా తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఫెదరింగ్ అనేది 1.2 చాలు. ఇక్కడ అడ్జస్ట్మెంట్లో మనకు కలర్ బ్యాలెన్స్ చూడండి. కలర్ బ్యాలెన్స్లోకి వస్తే మీరు రెడ్ కలర్ ఎంత ఉండాలో చూడండి, ఈ సెలెక్షన్ ఏరియా చేంజ్ అవుతుంది. ఓకేనా. సియాన్ టైప్ ఉండాలన్నా గ్రీన్ చూడండి, మెజంతా, బ్లూ, ఎల్లో. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీరు ఒకేసారి మిడ్ టోన్స్ వాటికి కూడా సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఓకే చేయొచ్చు. మరి వీటికి కూడా మీరు ఇక్కడ వేరియేషన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఐబాల్స్కి అనేది ఈ రకంగా కూడా మీరు సో కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.